శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, గోచార గ్రహస్థితి, దృష్టిదోష నివారణకు ఎటువంటి పరిహారాలు చేయాలి, శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి దశమి రాత్రి 1:04 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 11:42 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితిని పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో కుజుని వక్రగతి సంచారము, కన్యా రాశిలో కేతు సంచారము, తులారాశిలో రవి బుధుని వక్రగతి సంచారము, కుంభంలో శని సంచారము, అలాగే మీనరాశిలో రాహు సంచారము. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కనుక మనం గమనిస్తే ప్రతి విషయంలోనూ కూడా వీరు ఆచితూచి అడుగులు తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తోంది. పనుల విషయంలో ఆలస్యము, అనుకున్న విధంగా పనులు జరగట్లేదనే నిరాశ, ఖర్చులు అధికంగా ఉండటము, ఆర్థికంగా ప్రతికూలత, సంతానపరంగా అనుకూలంగా ఉన్నా కూడా ప్రతి విషయంలోనూ కూడా కొంత ఇబ్బందులను ఎదుర్కోవడము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండటము, దీంతో పాటుగా రుణ బాధలు, శత్రువుల వలన ఇబ్బందులు, ఇవన్నీ కూడా మీకు ఈరోజు ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏ విషయం తలబట్టినా కూడా ఆలస్యం అవుతూ ఉండటం వలన ఎక్కువగా మీరు నిరాశ పొందేందుకు అవకాశాలున్నాయి. ఖర్చుల పరంగా కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం కనపడుతోంది. అలాగే తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కొంత జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలి. ఇక ఈరోజు మేషరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుంది? ఈరోజు వీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన ప్రతికూలత అనేది వీరికి నశిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గమనిస్తే వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న పనులన్నిట్లోనూ కూడా వీరికి మంచిగా ఉత్సాహం కనపడుతోంది. ప్రతి పనిలోనూ కూడా విజయం అనేది గోచరిస్తోంది. అలాగే సంతానపరంగా కూడా వీరికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. విద్యార్థులకి వాళ్ళు అనుకుంటున్న ప్రతి విషయంలోనూ కూడా విజయం అనేది లభిస్తోంది. ఆర్థికంగా అనుకూలత ఉండటం వలన చాలా వరకు వీరు ఆనందంగా గడిపే రోజుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే బంధుమిత్రుల్ని కలవటము, విదేశాలకు వెళ్ళే ప్రయత్నము చేయటము, విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ రాశి వారిలో మనం చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది ఉండటం వలన ఈ రోజంతా కూడా మీరు ఆనందంగా కనపడతారు. అలాగే ఆనందంగా సమయాన్ని వెచ్చిస్తారు. ఇక వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో గమనిద్దాం. ఈ రాశి వారు లక్ష్మీ ఆరాధన చేయటము, అలాగే బొబ్బర్లు దానం ఇవ్వటం వలన అనుకున్న ప్రతి పనిలోనూ వీరికి విజయం లభించేందుకు అవకాశాలు గోచరిస్తుంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఏమిటి అనంటే నీలము, అలాగే అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను మనం గమనిస్తే వీరికి కూడా వృత్తిపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సెలవులు పెట్టడం కానీ, లేదా ఏదైనా మార్పులు చేసే క్రమంలో ఉన్న ఉద్యోగాన్ని కోల్పోవడం కానీ, లేదా ఉద్యోగంలోనే చిన్న చిన్న మార్పులు మీకు అసౌకర్యాన్ని కలిగించడం కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈరోజు కొంత ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు ఆర్థికపరమైన విషయాలలో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను వీళ్ళకి కలగజేస్తూ ఉంటాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య పట్ల కొంత అశ్రద్ధ చూపించడం వలన వారు అనుకున్న విధంగా వారికి మార్కులు రాకపోవడం కానీ, లేకపోతే ఉత్తీర్ణత లభించకపోవడం కానీ గోచరిస్తోంది.
ఈరోజు ఈ మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే వీరికి అనుకూలిస్తుందో పరిశీలిద్దాం. వీరు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయటము, అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళటం, స్వామివారికి గరిక మాలని సమర్పించటం వలన ఎటువంటి ఇబ్బందులు వీరికి ఎదురవుతున్నాయో ఆ ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను మనం గమనిస్తే వీరికి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు తొలగిపోయినా కూడా ఇంకా మందులు వాడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడుపుతున్నా కూడా ఒంటరిగా ఉన్నాము అనే భావన ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటుగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రయాణాలు ఉండటం కానీ, బంధుమిత్రుల్ని కలవటం కానీ ఎక్కువగా ఉండటం వలన శ్రమ అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ వారు చేస్తున్న పనిలో కొంత అశ్రద్ధ చూపించటం వలన వీరి యొక్క సీనియర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే వీరికంటే పైన ఉన్న వారికి కొంత సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. చేసే ప్రతి పనిలోనూ కూడా ధ్యాస పెట్టి, అలాగే దాని మీద కొంత ఇష్టంతో పని చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఏ పని చేసినా కూడా దాని మీద ఏదో ఒక మాట వినాల్సి వస్తుందేమో అనే ఒక భయం ఎక్కువగా మీలో కనపడుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుంది అనే దాన్ని గమనిద్దాం. కర్కాటక రాశి వారు దత్తుని ఆరాధన చేయటం, గురు ధ్యానం చేయటం, గురువుగారి దర్శనం చేసుకోవటం వలన వీరికి ఆటంకాలు తొలగిపోయి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఏమిటి అనంటే దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారికి గనక ఈ రోజు మనం పరిశీలిస్తే వీరు మాత్రం చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా పట్టు వదలకుండా పనులు సహకారం చేసుకోవాలనే ప్రయత్నం కనపడుతోంది. అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా కొత్తగా చేరిన చోట పనిలో శ్రద్ధ వహిస్తారు. అలాగే ఆ పనులు చేసేందుకు కూడా నిర్లక్ష్య ధోరణి లేకుండా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి చోట కూడా వీరు ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత వైపుగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సంతానానికి అనుకూలత ఉంది, విద్యార్థులకి అనుకూలత ఉంది, ఆర్థికంగా అనుకూలత కూడా మనకి గోచరిస్తోంది. మొత్తం మీద గనక మనం గమనించామనంటే చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ఎక్కువగా విజయబాటలో ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి. అలాగే స్నేహితుల్ని కలిసే అవకాశాలున్నాయి. దీంతో పాటు ఈరోజు ప్రత్యేకించి కొంచెం ఖర్చు పెట్టే అవకాశాలు కూడా మనకి కనపడుతున్నాయి. ఇంకా ఈరోజు ఈ సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలత ఉంటుందో గమనిద్దాం. ఈ రాశి వారు ముఖ్యంగా ఈరోజు నవగ్రహ స్తోత్రాలు చదవటము, ముఖ్యంగా అందులో కూడా శనైశ్వరుని స్తోత్రం చదవటం వలన ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా, అలాగే వృత్తిపరమైన ఇబ్బందులు ఉన్నా అవి వీరికి తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారికి ఈరోజు ముఖ్యంగా అనుకుంటున్న ప్రతి పనిలోనూ విజయం లభిస్తోంది. ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చక్కటి అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా అవరోధాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా వీరికి కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో, ఏ పనులైతే వీళ్ళకి అవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయో ఆ పనులన్నీ కూడా వీరికి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి ఈ రోజు ప్రత్యేకించి ప్రతి పనిలోనూ సానుకూలత, ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి పనిలోనూ అనుకూలత, మార్కెటింగ్ చేసే వాళ్ళకి కానీ ఇలాంటి ఏ రంగంలో ఉన్న వారికైనా సరే వీరందరికీ కూడా చాలా వరకు పనిలో మంచి ఉత్తీర్ణత శాతం కనపడుతోంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వారు అనుకున్న విధంగా మార్కులు రాకపోవటం వలన కొంత ఇబ్బందికి ఎదురవుతున్నా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి మాత్రం కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇంకా ఈ కన్యా రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో గమనిద్దాం. విష్ణు ఆరాధన చేయటం వలన వీరికి ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఏవైనా ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఉంటే అవి కూడా తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది.
వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంత అనుకూలత ఉన్నా కూడా మీరు అనుకుంటున్న విధంగా పనులు జరగట్లేదనే నిరాశ ఎక్కువగా మీలో వ్యక్తమవుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి శుభ ఫలితాలను కలిగిస్తాయి. మీరు గనక ఉద్యోగం మారాలనుకుంటున్నా, లేకపోతే మీరు గనక మీ వృత్తి వ్యాపారాలలో మార్పులు ఏమైనా చేయాలనుకుంటున్నా ఈ రోజు మాత్రం మీకు అంత అనుకూలించదు. ఆర్థిక పరంగా మీరు రుణాలు గనక తీసుకోవాలనుకుంటే అది మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కూడా కొంత అన్యోన్యత ఉండటము, అలాగే ఏ పని తలబెట్టినా కూడా అది ఆలస్యం అవుతూ ఉండటం వలన కొంచెం మీరు నిరాశకు గురయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈరోజు మాత్రం మీరు అనుకున్న విధంగా రోజు గడవలేదనే ఒక నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ రోజుకి సంబంధించి ఈ రాశివారు, తులారాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో పరిశీలిద్దాం. ఈ రాశి వారు కూడా ఈరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారికి సంబంధించి తులసిమాలను ఇవ్వటం వలన ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా అవి మీకు తొలగిపోతాయి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈ రోజు గనక వృశ్చిక రాశి వారికి గమనిస్తే ఆర్థికమైన అనుకూలత, ప్రతి పనిలోనూ కూడా విజయం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తున్న వారికి, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారికి, అలాగే కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి, ఇలాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతాన పరంగా అనుకూలత ఉండటము, అలాగే విద్యార్థులకి కూడా విద్యలో అనుకూలత, దీని వలన వీరు ఆనందంగా ఉండటము, ఇవన్నీ కూడా ఈరోజు మిమ్మల్ని ఆనందంగా ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత మిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే బంధుమిత్రుల్ని కలవటం కానీ, చిన్న చిన్న ప్రయాణాలు చేయటం కానీ, లేకపోతే శుభకార్యాలలో పాల్గొనటం కానీ, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వృత్తి వ్యాపారాల రీత్యా గనక మనం గమనిస్తే వీరికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కానీ, లేకపోతే ఐటీ రంగంలో ఉన్న వారికి కానీ విశేషంగా అనుకూలిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో మనం పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండటం, స్వామివారికి ఈరోజు ప్రత్యేకించి అభిషేకం గనక చేయిస్తే వీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా విజయం లభించేందుకు అవకాశాలు గోచరిస్తాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారికి గనక మనం గమనిస్తే వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి కూడా అనుకూలత గోచరిస్తోంది, ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. ప్రయాణాలు ఉండే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి గడిపే అవకాశాలు, అలాగే వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సంతానానికి అనుకూలత ఉంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా వీరు అనుకున్న విధంగా వీళ్ళకి పనులన్నీ ముందుకు సాగటం వలన ఆనందంగా గడిపే రోజుగా మనం చెప్పుకోవచ్చు. వీరు కూడా శుభకార్యాలలో పాల్గొనటం కానీ, లేకపోతే బంధుమిత్రుల్ని కలవటం కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు చాలా ఆనందంగా గడుపుతారు. అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా వీరికి విజయం లభిస్తుంది. పనుల విషయంగా కనుక మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటే ఆ ప్రయాణాలు కూడా మీకు చక్కటి విజయాన్ని ఇచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ ధనుర్రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో గమనిద్దాం. దత్తారాధన చేస్తూ స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మీకు సకల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు కనపడతాయి. ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారికి కూడా ఈ రోజు ప్రత్యేకించి ఆర్థికంగా అనుకూలత, అలాగే వీరు మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించటం అనేది గమనించాలి. సంతానానికి అనుకూలంగా ఉంది, విద్యార్థులకి కూడా అనుకూలత కనపడుతోంది. కుటుంబ పరంగా కూడా చక్కటి అభివృద్ధి కనపడుతోంది. వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చు అధికంగా ఉన్నా కూడా మీరు ఒక రకంగా ఆనందంగా గడుపుతారనే ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అపార్థాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కొంత జాగ్రత్త వహించండి మాట్లాడేటప్పుడు. అలాగే ఇంటర్వ్యూలకి వెళ్ళేవారు కూడా కొంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా అక్కడ ఎలా ఉంటుంది అనే ఆలోచనతోటి కొంత ఇంటర్వ్యూలని మీరు ఇబ్బందికరంగా మార్చుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి మకర రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలత ఉంటుందో పరిశీలిద్దాం. ఈ రోజు ప్రత్యేకించి ఈశ్వరారాధన చేయటం వలన వీరికి ఉద్యోగ పరంగా కలుగుతున్న ఆటంకాలు కానీ, లేకపోతే వీరికి వ్యాపార పరంగా కలుగుతున్న ఇబ్బందులు కానీ తొలగిపోయే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం,
కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గమనిస్తే కుంభరాశి వారికి కూడా ఈ రోజు ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. మాట్లాడేటప్పుడు మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. అలాగే ప్రతిదీ కూడా మీరు చక్కగా మాట్లాడి పనులు సాకారం చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉండటం వలన ప్రతివారు మిమ్మల్ని మెచ్చుకోవటము, అలాగే ప్రతి పనిలోనూ మీకు సహాయం చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశాలు ఈ రాశి వారికి అంటే కుంభరాశి వారికి కూడా కనపడుతున్నాయి. అలాగే కుంభరాశి వారు కూడా ప్రతి పనిలోనూ జాగరూకతోటి ఉంటారు. అలాగే చక్కగా పని చేయాలి అనే ఒక శ్రద్ధ కూడా మీరు కనిపిస్తూ ఉంటుంది. పనుల విషయంలో అశ్రద్ధ లోపించదు. అలాగే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించాలనే తపన ఈ రోజు ప్రత్యేకంగా ఈ కుంభరాశి వారిలో కనపడుతూ ఉంటుంది గనక ప్రతి విషయంలోనూ వీరు చక్కగా విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కుంభరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో పరిశీలిద్దాం. శివారాధన చేయటం వలన వీరికి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారికి ప్రయాణాలు అధికంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఏ పని చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనే ఒక మాట తరచుగా వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ కొంత దూరంగా ఉండటం వలన కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉన్నాము అనే నిరాశ వీళ్ళలో అధిక శాతం కనపడుతూ ఉంటుంది. వెళ్ళిన చోట సర్దుబాటు చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నా కూడా అక్కడ సర్దుబాటు ధోరణి చూపించకపోవటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మొత్తం మీద వృత్తి వ్యాపారస్తులు కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికైతే అనుకూలంగా ఉంది. విద్యార్థులకి అనుకూలత గోచరిస్తోంది. బయటికి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు ప్రతికూలంగా ఉంది. ఆర్థికంగా అనుకూలత ఉంది. మిగతా విషయాలలో మీకు అనుకూలత అనేది కనపడుతోంది. ఇంకా ఈ రోజు ఈ మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో పరిశీలిద్దాం. హనుమాన్ చాలీసా చదవటం వలన వీరికి కలుగుతున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి తొలగిపోతాయి. అలాగే ప్రతి పని మీకు సానుకూలంగా మారే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఏమిటి అనంటే ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం, సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మహిళలు అమ్మవారి కుంకుమ నిత్యం వాడేటటువంటి ఎర్రటి కుంకుమలో కలిపి ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి. పురుషులు శ్రీశైలం క్షేత్రంలో విభూతిని కానీ, యజ్ఞభస్మాన్ని కానీ, షిరిడి సాయినాథుడి విభూతిని కానీ ధారణ చేయటం ద్వారా దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. చిన్నపిల్లలు దిష్టి తగిలి అన్నం సరిగా తినకపోతే రాత్రి సమయంలో వండిన అన్నం ఒక పళ్ళెంలో ఉంచి 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వీధిలో శునకాలకు ఆహారంగా వేయాలి. దీన్ని అన్నం దిష్టి అనే పేరుతో పిలుస్తారు. ఇలా అన్నం దిష్టి తీస్తే చిన్నపిల్లలు అన్నం సరిగా తింటారు. అలాగే పెద్దవాళ్లకు దృష్టిదోషం తగలటం వల్ల సమస్యలు ఉన్నట్లయితే 3 రకాలైనటువంటి ధాన్యం అంటే బియ్యము, పెసలు, జొన్నలు ఈ మూడింటిని కలిపి అన్నంలాగా ఉడికించి ఒక పళ్ళెంలో ఉంచి దాని మీద ఎర్రటి పుష్పాన్ని ఉంచి 3 సార్లు పెద్దవాళ్ళ చుట్టూ సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పి శునకాలకు ఆహారంగా వేయాలి. ఇలా 3 ధాన్యాల దిష్టి తీసినట్లయితే పెద్దవారికి ఉన్నటువంటి దృష్టిదోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే ఎవరికి దిష్టి తగిలినా ఒక నిమ్మకాయ తీసుకొని పైనుంచి క్రింద వరకు 21 సార్లు దిగదుడిచి ఆ నిమ్మకాయని దూరంగా విసిరేయటం ద్వారా సమస్త దృష్టిదోషాలు తొలగింపజేసుకోవచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఆమె గబగబా పిల్లవాణ్ణి సంహరించాలని తన యొక్క కంచుకొమను పైకెత్తి స్తన్యమును కృష్ణ పరమాత్మ యొక్క నోటిలో ఉంచింది. ఆయన ఎంత తమాషా చేస్తాడు, ఆయన ఏం చటుక్కుని చంపడం. ఆయన పసిపిల్లవాడు గాఢ నిద్రలో ఉండగా అమ్మ నిద్ర లేపేసింది అనుకోండి, ఏదో తొందరగా వెళ్ళాలి ఎక్కడో శుభకార్యానికి, మళ్ళీ గంట పోయే వరకు పాలివ్వడానికి ఉండదు పిల్లాడికి. ఒరే కొంచెం పాలిచ్చేసి వచ్చేస్తానని పరమ ప్రేమతో పాలిచ్చే అమ్మ ఇచ్చేటప్పుడు అంత నిద్రపోతున్నవాడు ఎలా లేస్తాడో అలాగే లేచాడు కృష్ణుడు కూడా.
మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల అదరంబున జాపి యొదిగిలియా కొన్న యోజనూది బిగుచన్ను కవకేల కబళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కల నువిధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల జిమ్మ తిరుగుచు శిరముయు నెలవ్రాల ఇతర బాలుల క్రియవాడ వివు కాదు చన్ను విడువుము విడువుము చాలుననుచు. ఎంత అద్భుతమైనటువంటి ప్రత్యక్ష ప్రసారం చేశారంటే పోతన గారు, మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి. ఆ చిన్ని కృష్ణుడు మంచి గాఢ నిద్రలో ఉండగా అమ్మే పాలివ్వడానికి వస్తే ఎలా నిద్రలేస్తాడో అలా ఎంతో కష్టం మీద కనురెప్పలు విప్పినట్టుగా ఇలా విప్పి చూసి మళ్ళీ ఇలా కళ్ళు మూసుకుని ఆ చిన్ని బోసునోరు విప్పి ఆవలించి ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఒళ్ళు విరుచుకుని అమ్మ కనపడేటప్పటికి ఆదరంతో చెయ్యెత్తి అమ్మ గుండెల మీద వేసినట్టుగా చెయ్యెత్తి ఆ పూతన యొక్క స్తన్యం మీద వేసి ఒక్కసారి ఆదరమ్మున గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల ఆదరంబున చాపి ఒదిగిలి యాకొన్న యోజనూది బిగిచన్ను కవకేళ కబళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు. పసిపిల్లలు పాలు తాగేటప్పుడు గుటుక్కు గుటుక్కుమని శబ్దం కూడా వినపడుతుంటుంది. అలా గుటుక్కు గుటుక్కుమని ఆ స్తన్యాన్ని పట్టుకొని పూతనా స్తన్యము నుండి 2 గుటకలు వేశాడు. ఇప్పటి వరకు 2 గుటకలు కాదు, అసలు ఆ స్తన స్పర్శ కలిగితే పనడిస్తారు పిల్లలు. ఈయన 2 గుటకలు వేశాడు. 2 గుటకలు వెయ్యగానే ఆవిడంది, జిమ్మ తిరుగుచూ నిలువక శిరమురాల. జిమ్మ తిరిగిపోయి ఆవిడికి తల నిలబడక ఇలా పడిపోతూ, ఇతర బాలుర క్రియవాడ వివు కాదు, అయ్యబాబోయ్ మిగిలిన పిల్లల్లాంటి వాడివి కాదురో, ఇదేమిటి నా ప్రాణాలు పోతున్నాయి, నువ్వు పాలు తాగితే చన్ను విడువుము విడువుము చాలుననుచు. తాగద్దు తాగద్దు వదిలేయి వదిలేయి అంటోంది. 2 గుక్కల నువిధ ప్రాణముల సైతము మీనిలో సత్వమెల్లా. పూతన అనబడేటటువంటి ఆ రాక్షసి యొక్క శరీరంలో ఉన్నటువంటి సమస్త శక్తులను 1 గుటకలో తాగాడు. ఆమె ప్రాణములను 2వ గుటకలో తాగాడు. ఇప్పుడు ఆవిడ నిజ శరీరంతో పడిపోయింది. మృత్యు వస్తే రాక్షసులు యథాశరీరంతో పడిపోతారు. కొన్ని కాలముల యందు వాళ్ళ నిజస్వరూపాలు వచ్చేస్తాయి. అందులో మృత్యు ఒకటి. కాబట్టి ఇప్పుడు ఆవిడ నేల మీద పడిపోయింది. ఎంత పెద్ద శరీరంతో పడిపోయిందంటే ఆవిడ వేసిన గావు కేకలకి నందవ్రజం అంతా దద్దరిల్లిపోయింది. అంత పెద్ద కేకలేసి నేల మీద పడిపోయింది.